హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జస్ట్ ఇప్పుడే సిబిఐటి కాలేజీకి సంబంధించి బి కేటగిరీ స్పాట్ రౌండ్ 2 నోటిఫికేషన్ డిస్ప్లే చేశారు. స్పాట్ రౌండ్ 2 అన్నమాట. బి కేటగిరీకి సంబంధించి ఎవరైతే బి కేటగిరీకి అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దే ఆర్ ఫ్యూ సీట్స్ అవైలబుల్ ఇన్ ద ఫాలోయింగ్ బ్రాంచెస్ యాజ్ డీటెయిల్ బిలో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అడ్మిషన్ యాజ్ పర్ ద ఫస్ట్ అండ్ సెకండ్ సెలక్షన్ లిస్ట్స్ అండ్ ఫస్ట్ spot admission. The candidates who had already applied for admission in the BE BTech courses under category B NRI sponsored and merit quota in response to the notification dated 2nd August are requested to attend the spot admission on 28th August Wednesday. They are advised to report between 9 a.m. and 11 a.m. The list of vacancies in the branches of ECE, IT, Electronics Engineering, VLSI, Biotechnology, Mechanical and Civil Engineering, NRI sponsored or merit will be displayed on 27th August at 8 p.m. ఆల్రెడీ ఫస్ట్ సెలక్షన్ లిస్ట్, సెకండ్ సెలక్షన్ లిస్ట్, ఫస్ట్ స్పాట్ రౌండ్ అయిపోయింది కదా. అవన్నీ అయిన తర్వాత కూడా కొన్ని సీట్స్ మిగిలినాయి అంట. అది ఎన్ఆర్ఐ బి కేటగిరీకి సంబంధించి ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ అండ్ మెరిట్ కోటాకి సంబంధించి ఉన్నాయి. ఎవరైతే మీరు ఆల్రెడీ బి కేటగిరీకి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ స్పాట్ రౌండ్ 2 కూడా. కానీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 28th August వెడ్నెస్డే మాత్రమే ఉంది. అది టైం 9 a.m. to 11 a.m. మీరు లేట్గా వెళ్ళొద్దు. 9 a.m. కల్లా అక్కడ ఉండేటట్టు చూసుకోండి. వాళ్ళు వేకెన్సీస్ ఏమేం బ్రాంచెస్లో ఉన్నాయి అంటే ఈసీఈ బ్రాంచ్లో ఉన్నాయి అంటే ఐటీ బ్రాంచ్ ఒకటి, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ బ్రాంచ్కి ఒకటి ఉంది, బయోటెక్నాలజీ బ్రాంచ్లో ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఉన్నాయి. అది ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ అండ్ మెరిట్ కూడా ఉన్నాయి. అవి ఎప్పుడు డిస్ప్లే చేస్తారంటే 28th August 8 p.m.కి సైట్లో డిస్ప్లే చేస్తారు. నేను మళ్ళీ వీడియో చేస్తాను కుదిరితే. అది చూసుకుని ఏమేమి ఉన్నాయి వేకెన్సీస్ దాని ప్రకారం మీరు ఎవరైతే మీకు ఫస్ట్ సెలక్షన్ లిస్ట్, సెకండ్ సెలక్షన్ లిస్ట్ అండ్ స్పాట్ రౌండ్ 1లో రాలేదో వీళ్ళందరికీ ఎలిజిబుల్ కాబట్టి వెళ్ళండి స్పాట్ రౌండ్ 2కి. అది 28th August అంటే ఇప్పుడు వచ్చే వెడ్నెస్డే 9 a.m. to 11 a.m. వరకు ఉంది. ఆ షెడ్యూల్ ఇచ్చారు. డేట్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్ 28th August వెడ్నెస్డే ఇచ్చారు. ఇప్పుడు వచ్చే వెడ్నెస్డే. రిపోర్టింగ్ టైం వచ్చి 9 a.m. on 28th August. Candidates who do not report before 11 a.m. on 28th August will not be considered for spot admission under any circumstances. మీరు 11 a.m. లోపల 28th August 11 a.m. లోపల మీరు వెళ్ళలేదు అంటే కనుక మిమ్మల్ని స్పాట్ అడ్మిషన్కి అలౌడ్ కాదు. మీరు క్యాండిడేట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ ది స్పాట్ అడ్మిషన్ విల్ నాట్ బి పర్మిటెడ్ ఫర్ క్యాన్సిలేషన్. ఎవరైతే ఈ స్పాట్ అడ్మిషన్లో మీరు అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళు తర్వాత క్యాన్సిల్ చేసుకుందామన్నా క్యాన్సిల్కి అలౌడ్ కాదు. అంటే మీరు కట్టిన ఫీ వాపస్ ఇయ్యరు అనమాట. ఇక్కడ వెన్యూ వచ్చేటప్పటికి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నారాయణగూడలో ఉంది వాళ్ళ ఆఫీస్. హిమాయత్ నగర్ నారాయణగూడ అక్కడికి వెళ్ళాలన్నమాట, ఆఫీస్కి వెళ్ళాలి. Candidates distress of attending spot admission are instructed to bring along with them cash or demand draft of the fee payable and the following certificates as detailed below. మీరు మీతో పాటు ఎవరైతే ఫస్ట్ టైం వెళ్తున్నారో వాళ్ళందరూ క్యాష్ కానీ డిమాండ్ డ్రాఫ్ట్ కానీ తీసుకుని వెళ్ళాలన్నమాట. ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకుని. అయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఏమేమి తీసుకెళ్ళాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు. ఒకసారి చూడండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్కి వచ్చేటప్పటికి 10th క్లాస్ మార్క్స్ మెమో కావాలి, అట్లాగే 10+2 మార్క్స్ మెమో ఒకటి కావాలి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి, బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు కావాలి, జేఈఈ మెయిన్స్ 2024 హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డు కావాలి, అట్లాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ అదర్ దెన్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయితే కనుక మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా కావాలి, అట్లాగే టీజీఏపీసెట్ 2024 హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డు కూడా కావాలి. ఫీజు వచ్చేటప్పటికి 1,73,500. అది యాన్యువల్ ట్యూషన్ ఫీ 1,65,000. అట్లాగే మిస్లీనియస్ ఫీ వచ్చి 8,500. రెండు కలిపి 1,73,500 ఉంది. అది మీరు క్యాష్ కానీ డిమాండ్ డ్రాఫ్ట్ కానీ తీసుకుని పే చేయొచ్చు. ఒకవేళ డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకునే వాళ్ళైతే సిబిఐటి ఫీ కలెక్షన్ అండ్ అదర్ రిసిప్ట్స్ పేయబుల్ అట్ హైదరాబాద్ అని డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి. అది ఏ బ్రాంచ్ నుంచి అయినా తీసుకోవచ్చు. అది తీసుకుని మీరు ఆ డిమాండ్ డ్రాఫ్ట్ అయితే డిమాండ్ డ్రాఫ్ట్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీస్ అన్నీ తీసుకుని వెళ్ళండి. స్పాట్ అడ్మిషన్కి 11 o'clock లోపల వెళ్ళాలి. 28th August 11 o'clock కల్లా మీరు ఉండాలన్నమాట.
ఇప్పుడు చెప్పేవన్నీ మెరిట్ కోటాకి సంబంధించి, అంటే జేఈ మెయిన్స్ ర్యాంక్ బేస్ చేసుకుని అప్లై చేసుకున్నారు కదా వాళ్ళకి సంబంధించి. అట్లాగే ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాకి అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించి ఏమేమి కావాలి అంటే ఒరిజినల్ 10th క్లాస్ మార్క్స్ మెమో కావాలి, అట్లాగే ఒరిజినల్ ఇంటర్మీడియట్ +2 మార్క్స్ మెమో కావాలి, అట్లాగే ఒరిజినల్ బోనాఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to 12th కావాలి, అట్లాగే ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ 10+2 కూడా కావాలి, ఒరిజినల్ మైగ్రేషన్ సర్టిఫికేట్ తెలంగాణ స్టేట్ కాని వాళ్ళకి మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా కావాలి, అట్లాగే జిరాక్స్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ గ్రీన్ కార్డ్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ కంట్రీ అదర్ దాన్ ఇండియా అండ్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఆఫ్ ద స్పాన్సర్. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఒక స్పాన్సర్షిప్ లెటర్ పెడతారు కదా, అంటే ఎవరో ఒకళ్ళు ఇస్తారు కదా, ఆ ఇచ్చిన పర్సన్ యొక్క గ్రీన్ కార్డు కానీ పర్మనెంట్ రెసిడెంట్ కార్డు కానీ ఏదో ఒకటి ఇందులో వీళ్ళు అడిగింది పాస్పోర్ట్ కానీ వ్యాలిడ్ది మీరు జెరాక్స్ కాపీ తీసి పెట్టాలి. అట్లాగే జెరాక్స్ కాపీ ఆఫ్ ద స్పాన్సర్షిప్ లెటర్, మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే స్పాన్సర్షిప్ లెటర్ పెడతారు కదా, ఆ లెటర్ కూడా జెరాక్స్ కాపీ తీసి పెట్టాలి. అట్లాగే మీరు ఎవరైతే ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళు మాత్రం ట్యూషన్ ఫీ వచ్చేటప్పటికి $5,000 పే చేయాలి. అంటే మన ఇండియన్ రూపీస్కి వచ్చేటప్పటికి 4,20,000 రూపీస్ అవుతుంది. అట్లాగే 8,500 ఏమో మిస్లీనియస్ ఫీ సెపరేట్. 2 డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి, ఒకటి 4,20,000కి ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి, అట్లాగే 8,500కి ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకునే వాళ్ళు మాత్రం సిబిఐటి ఫీ కలెక్షన్ అండ్ అదర్ రిసిప్ట్స్ పేయబుల్ అట్ హైదరాబాద్ అని ఏ బ్యాంక్ నుంచి అయినా సరే డీడీ తీసుకోవచ్చు. అదర్వైజ్ క్యాష్ పే చేసేవాళ్ళు క్యాష్ కూడా పే చేయవచ్చు. ఇవన్నీ సర్టిఫికేట్స్ ఎన్ఆర్ఐ స్పాన్సర్కి సంబంధించి తీసుకుని వెళ్ళాలి. మీ అందరూ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్, ఎన్ఆర్ఐ అండ్ మెరిట్ కోటాకి సంబంధించి అందరూ ఈ వెడ్నెస్డే 28th ఆగస్ట్ కల్లా మీరు 9 to 11 AM లోపల, అంటే 11 తర్వాత వెళ్తే మిమ్మల్ని అలౌ చేయరు కనుక 11 లోపల వెళ్ళండి. బి కేటగిరీకి ఎవరైతే అప్లై చేసుకున్నారో సిబిఐటి కాలేజీకి సంబంధించి వాళ్ళకి ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళొచ్చు స్పాట్ 2 రౌండ్కి. కనుక చూసుకోండి, ఒకసారి సైట్ ఓపెన్ చేసుకుని చూసుకుని వెళ్ళండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.